కూటమి ప్రభుత్వ వంచనకు వ్యతిరేకంగా రేపు వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు వైఎస్ జగన్. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని కౌంటర్ ఇచ్చారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి, రైతులకు పెట్టుబడి సహాయం లేదు, రైతులకు ఉచిత పంటల బీమా లేదు, ఈ క్రాప్ నాశనం అయిపోయింది, ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి, సమయానికే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు రాని పరిస్థితి. ఇంత దారుణంగా రైతు పరిస్థితి ఉన్నారు. మరోవైపున లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితులు. వీటి అన్నిటి మధ్య మన ప్రభుత్వం, మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపున వీళ్ళు చేస్తాము అని మాట ఇచ్చిన సూపర్ 6లు, సూపర్ 7లు గాలి కొదిలేశారు. 143 హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు వీళ్ళంతా. అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను. మరొక్కసారి వీళ్ళందరికీ కూడా ఏదైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆయన సీట్ ఇవ్వడం కోసం వాళ్ళ బాబాయ్కి ఇస్తానని నమ్మబలికి మరి గొడ్డలతో ఆయన్ని అంతమొందించిన చరిత్ర, వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కాదా? అలాగే చెల్లెల్ని తల్లిని కూడా ఎలక్షన్స్లో వాడుకుని అధికారంలోకి రాగానే వాళ్ళని వెన్నుపోటు పొడిచి దూరం పెట్టడం అది వెన్నుపోటు కాదా? అదేవిధంగా చెల్లుల ఆస్తులు లాక్కుని మరి బయటికి గెంటేయటం వెన్నుపోటు కాదా? ఇంక వెన్నుపోట్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా బ్రాండ్ అంబాసిడర్గా జగన్ ఉంటాడు, అందులో సందేహం లేదు.